అన్న వద్దులేన్న మనకి. ప్రియాంక గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 71. అన్నపూర్ణమ్మ గారు కావచ్చు, ప్రమోదిని గారు కావచ్చు, సప్తగిరి గారు కావచ్చు, ముగ్గురు కూడా వండర్ఫుల్ యాక్టర్స్ అనమాట. ప్రతి ఎమోషన్ని చాలా చక్కగా పండిస్తారు స్క్రీన్ మీద. వాళ్ళతో చేసినప్పుడు సో మీ స్పెషల్ మూమెంట్స్ కానీ, సో ఆ స్క్రీన్ ప్రెజెన్స్లో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ ఎలా అనిపించింది మీకు? ఆనెస్ట్లీ ఫస్ట్ ఐ థింక్ ఫస్ట్ సీన్ కూడా మాది కదా ఫస్ట్ డే. సో రిహర్సల్ ఐ థింక్ రిహర్స్ 2-3 times రిహర్స్ చేసాం మేము. సో యాజ్ ఇన్ నేనైతే ఇలాంటి కామెడీ నేను ఇప్పుడు వరకు ఈ మూవీ వరకు నేను అటెంప్ట్ చేయలేదు యాజ్ అన్ యాక్టర్. ప్లస్ ఇట్స్ అ సిచ్యువేషనల్ కామెడీ. సో కోఆర్డినేషన్ ఉండాలి యాక్టర్స్ మధ్యలో అండ్ టైమింగ్ ఉండాలి. వి రిహర్స్డ్ కానీ కొంచెం యాజ్ అన్ యాక్టర్ నర్వస్నెస్ ఉంటుంది, ఇట్స్ వెరీ న్యాచురల్. బట్ ట్రస్ట్ మీ, ఆన్ స్క్రీన్ వాళ్ళ నా ఫ్యామిలీ, బట్ ఆఫ్ స్క్రీన్ దే యాక్చువల్లీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ అ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై డైరెక్టర్ దట్ హీ కాస్టెడ్ దెమ్. ఈవెన్ భాషా గారు తను రాలేదు ఈరోజు, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఆల్సో. హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ దే హ్యావ్ హెల్ప్ మీ వాట్ ఎవర్. ఇప్పుడు 21st మూవీ రిలీజ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చితే ఆ క్రెడిట్ మీరు వాళ్ళకి ఇవ్వాలి, నాకు కాదు. దే హెల్ప్ మీ, సో ఇట్స్ ఐ ఓవ్ ఇట్ టు దెమ్. సప్తగిరి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఈ సినిమాని నిలబెట్టారు వాళ్ళందరూ కలిసి అని చెప్పారు. సో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు సో ఎనీ పర్టికులర్ మూమెంట్ అంటే నవ్వుతాము అనేది గ్యారంటీగా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సో ఇంకా దాచుంచామనే చెప్తున్నారు. సో ఏ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అంటే నవ్వు ఒకటే కాదు, అన్ని ఎమోషన్స్ని కూడా చూపించబోతున్నారు ఈ సినిమాలో? లేదండి, ఓన్లీ ఫన్నీ అంతే, ఓన్లీ ఫన్ ఓరియంటెడ్. ఎందుకు చెప్తున్నా మాట, లక్కీగా వాళ్ళకి అటువంటి క్యారెక్టర్ సెట్ అయినాయి ఈ మూవీలో. సప్తగిరి అనేది ఒక ఇన్నోసెంట్ మీటర్లో ఉంటే నా పక్కన ఉన్నటువంటి 10 సప్తగిరిలో అవుతారు వీళ్ళందరూ. సో అది బాగా వచ్చింది. ఫైనల్గా ఇక్కడ హీరో అనే మాట పోస్టర్ వేశారు, కానీ మీరు థియేటర్ నుంచి బయట వచ్చిన తర్వాత నేను కూడా ఒక క్యారెక్టర్లో మిగులుతా అంతే. సప్తగిరి అన్న, రాజ్యసభలో కూడా మీరు చేస్తున్నారు కదా, అందులో కూడా మీరు ప్రభాస్ గారితో కలిపి బాగా కామెడీ చేస్తారా? ఎలా ఉండబోతుంది మీ ఇద్దరిది? ఇప్పుడు రిలీజ్ అయిన లుక్ ప్రకారం కావచ్చు, కంటెంట్ కూడా బయటికి తెలిసింది హారర్ జోనర్ అని. డెఫినెట్గా థియేటర్లు బ్లాస్ట్ చేస్తామండి ఫన్తో మాత్రం. అటువంటి క్యారెక్టర్ అది అంటే మారుతి అన్న విశ్వరూపం. అదే మారుతి గారు మీరు కలిసి అప్పుడు ప్రేమ కథ చిత్రం చేశారు, అది ఒక హర్రర్. ఇప్పుడు కూడా అదే విధంగా ఉండబోతుందా? లేదండి, దాని గురించి మనకు వద్దన్న. మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మనకు లుక్ రిలీజ్ అయింది, ప్లస్ ఆ కంటెంట్ కూడా బయట తెలిసింది. అంతవరకు మనం మాట్లాడడానికి పర్మిషన్ ఉంది. డెఫినెట్గా సినిమా అయితే మాత్రం ప్రభాస్ అన్న ఇంతకుముందు 5 movies, నెక్స్ట్ 5 movies అలా చూస్తుంటారు, మీరు అలా చూస్తారు, ఆ క్యారెక్టరైజేషన్తో చూస్తారు. సప్తగిరి గారు ఇందాక మాట్లాడుతూ అదే కొన్ని క్రైమ్స్ చూసినప్పుడు చాలా భయం వేసిందన్న